అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజున 5 రకాల ప్రసాదాలని ఒక 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం ఒకసారి రైస్ వండి పెట్టుకుంటే చాలండి. ఈ 5 రకాల ప్రసాదాలనైతే మనం తేలికగా, సులభంగా ఓ 15 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. అదేంటంటే పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, ఇంకా కొబ్బరి అన్నము, ఇంకా బెల్లపన్నము. ఈ 5 రకాల ప్రసాదాలని ఈ వరలక్ష్మి వ్రతం రోజైతే మనం తేలికగా, సులభంగా ఓ 15 మినిట్స్లో చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక గ్లాసున్నర దాకా అయితే రైస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి ఈ రైస్ని అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఈలోపు మనం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చండి. ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత ఈ రైస్ని 5 భాగాలకి అయితే చేసుకోండి. అంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రసాదంగా అయితే చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెలోకి కొంచెం రైస్ని అయితే తీసుకున్నాను. ఉడికించిన రైస్ని అయితే తీసుకొని ముందుగా బెల్లపన్నం అయితే చేసుకుంటున్నాను. అంటే బెల్లం పరమాన్నం అయితే చేసుకుంటున్నాను అండి. నేను ఒక గ్లాసు పాలైతే పోసుకొని ఈ అన్నాన్ని బాగా ఉడికించుకున్నాను. అంటే ఒక మీడియం ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడికిన తర్వాత ఇలా అన్నం తిక్కబడిన తర్వాత మనం తగినంత బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత 2 యాలకుల పౌడర్ అయితే వేసుకోండి. మరలా తిప్పుకొని ఇలా తిక్కుబడేదాకా రైస్ అయితే ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బెల్లపన్నంలో ఈ మిశ్రమాన్ని అయితే వేయాలి. అంటే అండి మనకి బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కెర పొంగల్ అయితే చేసుకుందాము. మనం అదే కడాయిలో 2 స్పూన్ల నెయ్యి అనేది వేసుకొని మనం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీడిపప్పు ఈ రెండింటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇక్కడ నేను 1/2 గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను. మీరు బెల్లమైనా వాడుకోవచ్చు. పంచదార, బెల్లం ఈ 2 కలిపి కూడా వాడుకోవచ్చు. ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే పోసుకునండి. ఈ బెల్లం అనేది తిక్కు పాక వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని మీరు చక్కెర పొంగలి ఎంత చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైస్ని ఇలా తిక్కు పాక వచ్చిన తర్వాత ఆ రైస్ని ఈ కడాయిలో అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంటే ఆ బెల్ల పాకల్లోనే మనం ఈ రైస్ అనేది ఉడికించుకోవాలండి. ఇలా అంతా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలి. కొంచెం యాలకుల పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, మనకి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనము, పులిహోర, కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మూడింటికి సంబంధించి ముందుగా మనం తాలింపు అయితే పెట్టుకుందామండి. అంటే పోపు అయితే పెట్టుకుందాము. ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని 2 ఎండు మిరపకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వీటిలో కొంచెం పల్లీలు, జీడిపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మన పోపుకు సంబంధించిన 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పచ్చిమిరపప్పు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. వీటిలో కొంచెంగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇంకా చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేయాలి. వేసి ఒక 2 మినిట్స్ అనేది ఇలా ఫ్రై చేసుకొనివ్వండి. అంటే కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం ఈ రైస్ రెండింటిలో అంటే ఈ 3 ప్రసాదాల్లోకి ఈ తాలింపు అనేది వేసుకోవాలి. గిన్నెలోకి మీకు కొబ్బరి అన్నానికి సరిపడా రైస్ అయితే తీసుకోండి. మనం సన్నగా తరిగిన కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి, ఆ కొబ్బరి తురుమును ఈ రైస్లోకి యాడ్ చేసుకోండి. ఇంకా తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మన పోపు వేసుకు పెట్టుకున్న ఆ తాలింపు దినుసులను దీంట్లో కొంచెం 1 స్పూన్ అనేది వేసుకొని ఈ రైస్ని అయితే కలుపుకోవాలి. అంతే అండి, మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోద్ది. ఇలా నేను కొంచెం రైస్ అంటే 1 స్పూన్ వాటికి అయితే రైస్ అయితే తీసుకున్నా అండి. దాంట్లోకి ఒక చిన్న కొబ్బరి తీసుకొని వాటిని తురుము పట్టుకొని ఈ తాలింపు దినుసులు అనేది కలిపేసి మనం పెట్టుకుంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దద్దోజనం అయితే చేసుకున్నామండి. మనం మరొక గిన్నెలో మనం దద్దోజనం సరిపడా రైస్ అయితే తీసుకొని
తగినంత పెరుగు కలుపుకొని దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఈ రైస్ని అయితే కలుపుకోవాలండి. ఈ అన్నాన్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా తాలింపేసి పెట్టుకున్న తాలింపు దినుసులు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే పోపు అయితే ఈ దద్దోజనంలో కలుపుకోవాలి. వీటిని కూడా కలుపుకున్న తర్వాత మనం ఈ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా ఒక పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు మన పులిహోర అయితే చేసుకుందామండి. ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర అయితే చేసుకుంటున్నాను. మన పులిహోరకు సరిపడా రైస్ అయితే తీసుకొని నేను ఇక్కడ కొంచెం అంటే నేను 5 భాగాలుగా చేశాను రైస్. వాటిలో కొద్దిగా రైస్ని అయితే మళ్ళీ పులిహోర కోసం తీసుకున్నాను. ఆ రైసులో 1.5 దాకా నిమ్మకాయ రసం అనేది వేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం పోపు దినుసులు అయితే ఉంటాయి కదండి, ఆ పోపు దినుసులను దీంట్లో వేసుకొని కలుపుకోవడమేనండి. అంతే అండి, మనకి నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఈ వరలక్ష్మి రోజున ఎలాంటి టెన్షన్ హడావుడి లేకుండా ఇలా 5 రకాల నైవేద్యాలను అంటే నిమ్మకాయ పులిహోరని రకాల నైవేద్యాలను చాలా తేలికగా సులభంగా ఒక 15 మినిట్స్లోనే ఈ నైవేద్యాలన్నీ అయిపోతాయండి. నిమ్మకాయ పులిహోర, దద్దోజనము, కొబ్బరన్నము, బెల్లపన్నం, చక్కెర పొంగలి ఈ 5 రకాల నైవేద్యాలను ఆ అమ్మవారికి సమర్పించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.